ఒక దేశంలో వార్ స్టార్ట్ అయితే మన ఇండియా స్టాక్ మార్కెట్కి ఏమవుతుందో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ధన్ ఫ్రమ్ తెలంగాణ మిర్రర్. ఇరాన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మన ఇండియా మార్కెట్కి డైరెక్ట్గా షాక్ వస్తుంది. వార్ న్యూస్ వచ్చిన వెంటనే ఇన్వెస్టర్స్ ఫియర్ మూడ్లోకి వెళ్తారు. మన బిఎస్సి సెన్సెక్స్ డ్రాప్ అవ్వచ్చు, నిఫ్టీ 50 కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? సింపుల్ రీజన్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే FIIs వాళ్ళకి సేఫ్టీ ఇంపార్టెంట్. వార్ టెన్షన్స్ పెరిగితే వాళ్ళు ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుండి మనీ విత్డ్రా చేసి US లాంటి సేఫ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మన మార్కెట్లో సడన్ సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ పానిక్ అవుతారు, ప్రైజెస్ ఫాస్ట్గా పడిపోతాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మోస్ట్లీ షార్ట్ టర్మ్ షాక్. లాంగ్ టర్మ్ లో ఇండియా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటే మార్కెట్ మళ్ళీ రికవర్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ ఫ్యూ డేస్ వొలాటిలిటీ ఎక్కువ ఉంటుంది. హెడ్లైన్స్ చూస్తే చాలు మార్కెట్ రియాక్షన్ ఇన్స్టాంట్ గా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, వార్ జరిగేది 1000 కిలోమీటర్స్ దూరంలో అయినా ఇంపాక్ట్ మన డీమ్యాట్ అకౌంట్ లో కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? వార్ న్యూస్ వచ్చిన వెంటనే స్టాక్స్ సేల్ చేయాలా లేదా కామ్ గా ఉండి వెయిట్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.